ఈయన అమ్మ వచ్చినప్పుడే ఉండడు కదా, ఎక్కడ పోతాడే అమ్మ. అమ్మ బిడ్డలో బిడ్డలో చేస్తాను లోపల అమ్మ ఉంటే నువ్వు ఉంటాయి అమ్మ. మీకు బిడ్డలు పుట్టేదా? నన్ను నమ్మరా? ఆ స్పోర్ట్లోకి పిలిచిపోదామని. అమ్మా అదిగో అమ్మా, ఏం ఆనందం రోజుడు బాబు. సైన్ 70,000 పెట్టినది. నువ్వు లేనప్పుడు వాళ్ళ గలాట. నువ్వు నా భార్య అక్కడ పోయమ్మా. గోవిందా ఎదుర్కొంటాడు కా నీ ఇట్లంటే మన తప్ప నేను ఏమైనా రారా అని ఆయన. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుసు బల్బా పల్లె పూల పందిరిలోకి నడసిరారా మగసిరిలా మనసు నిండా మరుల పళ్ళ మసడి పళ్ళకి నడపాల అందాలి చుండాలి అపరంజి నవ్వ గారి దరసా గారి దరసా గారి దరసా. సొంపుల చలయేరై వయసు గలగల నవ్వాలా బొమ్మ మీద కోయిలనై కొత్త రాగం పలకాల గుడికి నేను దీపమునై కోటి ఎలుగులు తేవాల కంటి బాపనై కాలయందనై కంటి బాపనై కాలయందనై కాలమంత కాపు చేసి కొలువు చెయ్యన సరి గరి పగ గారి సదత గారి సదత గారి సదత. ఎవరు వెనకాల దొబ్బింది? నేను ఎందుకు గ్యాలే అంటే దయ్యం ఉంది నాకు. ఏమో ఉందేమో అక్కగారి పైకి వస్తారా వాళ్ళతో నువ్వు కోనలకు పోయి ఎందో నేను ఎల్లగొట్టేస్తారు నీకు ఒళ్ళులా సరిలేదు. సైన్యం ఉంగరం ఇడిపించలేదంట. నువ్వు లోపలికి ఎక్కడ నా భార్య? అవును నువ్వు చేసుకో. ఆధార్ కార్డు ఆన్లైన్ చేయించాలంటే సెక్రటరీ ఫోన్ చేసిండు నాకు. ఆధార్ కార్డు ఆన్లైన్ చెప్తే మేము ఇద్దరు దిగాలి. నీకే అంత సీన్లా స్టోర్ లో మా ఏళ్ళు పెడితే బియ్యం ఇచ్చేది. మా ఏళ్ళు పెట్టిన వస్తాయి. ఏళ్ళు పెట్టు సైన్ ఉంగరం పోతాయి. పసిపెట్టవాడా వాడు పసిపెట్ట చూడు వెనకల్లా గమ్మునుండు. నువ్వనే మాట ఆహా ప్రాణేశ్వర ఆహా ఎన్ని జన్మల మళ్ళా పుణ్యనా నా బలము పండుగ కొత్త బట్టలు ఇచ్చిన మళ్తాడే హైతే ముందే ఉండదు జాగ్రత్త. అయ్యా పాడి నువ్వు ఎట్లా వాళ్ళప్ప అందరూ కలిసిన ఇదే బస బతువ అందరూ కలిసిన ఇదే బస బతువ
పోతావు నా కొడక ఆ రోటే కలిపి కొట్టుకోపండ్రా. ఏమంటే ఇటు చూడు నా మీదకి వస్తే చూడ ఒకటే పద్దన్నే కుక్క పిల్ల తెరిచిందంట. నన్ను కడతారు కుక్క పిల్ల పాలు పెట్టిన అందుకు కడిచిందిరా. వయసు కానీ పెద్దోడు పోయినా పెద్దోడు అలా సొంతం మా దయాదే యారు మీకు దయాదే రా సంపుతా చెప్తా నువ్వు నాకు పెదనాయనా నేను నీ కొడుక నో నాకు పెదనాయన నేను నీ కొడుకు నువ్వు నా కొడుకు అబ్బా ఎంతెంత ఉన్నారప్ప పాస్బుక్లో సెక్రటరీ ఎట్లా రాసి నువ్వు నాకు పెదనాయన నేను నీ కొడుకు మళ్ళీ రేపు 3 గంటలకు నువ్వు నా కొడుకు. నేను నీ కొడుకు నువ్వు నా కొడుకు అట్లా కాదురా. కొడుకు ఎవరికన్నా కానీ ఒకరికే కొడుకు. ఓ పని చెయ్య నువ్వే నా కొడుకు అనుకో మనుషులు అనుకో మనసులో కానీ బయట కానీ నువ్వే నా కొడుకు. సేమ్ టు యూ ఇంగ్లీష్లో అట్లా అంటే అవునేంపా ఏమో ఇప్పుడు ఎట్లా రాహంటారే మళ్ళీ అప్పలకు వస్తాయి కదా ఇంగ్లీష్ ఏలుముద్ర ఏలుముద్ర థమ్సప్ అవునా సౌత్ బిడ్డ ఎవరి నువ్వా? నేనే చిన్నగిరెడ్డి గుర్తుపట్ల చైనా ఉంగరం 70,000 ఇప్పుడు గుర్తుపడుతురా? ఆయమ్మేవరా? వాళ్ళ పెద్దమ్మ నా భార్య కొండమ్మ అయ్యమ్మ ఎప్ప ఈడెవడు ఈడ? నా ఇంట్లో మంత్రి. మంత్రి నేనే గ్యాస్ ఎక్కిచ్చేది తగ్గించేది. నీకేం పంగలేదేమో నీకు? నీకేం డౌట్? అయినా నాకు ఇదో డౌట్. ఏమి ఆయమ్మకు మొగుడు నువ్వా ఈడ? అయ్యా మీ అక్కని అరవింద్ దొడుకొంబనాని ఏడియా చెప్పండి పెళ్లిలా ఏమి నీకేం డౌట్? నువ్వేమో భార్యతో సరస మాట్టుకుంటా సంతోషపడుతుండవు. నిజమే కదా. నువ్వు ఆ పక్క చూసినప్పుడల్లా ఆయమ్మ నేడు సైజ్ చేస్తాను. కొండ కింద గేట్ల నర్రు రోడ్ల నరికేస్తున్నా కొడక. ఆయమ్మ నేను సైగి చేస్తాను ఆయన చేసేది బాగుందా అయిపోతే డబ్బుకొచ్చు అక్కడ వాళ్ళిద్దరు భార్య భర్తలు రా దప్పుకుంటారు ఏమైనా చేసుకుంటారు. అట్లా అయితే మేమే ఇప్పుడు నేర్చుకునేది అట్లా ఆడది అట్లా ఆడది అంటే ఇచ్చిపుచ్చుకుంటే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయి మనసు. లవ్ మాడితీయా రే? నువ్వు అంతగా నేర్చుకోవాలనుకుంటే నువ్వు నన్ను పిలుచుకొచ్చుకోపో. ఎవరైనా రాని పెద్దమ్మ మామా ప్రాణేశ్వర దేవి ఇంద్రుడు కలిసినటువంటి అయ్యో బామా మన తలారోనికి పెళ్లి చేసేయాలి బామా. అలాగే ప్రాణేశ్వర ఇంద్రుడు కలిసినటువంటి సభ మందిరమునకు అవును నన్ను పిలిచినటువంటి కారణం ఏమిటో తెలపండి ప్రాణేశ్వర. అదేమిటి బామా? నేడి సభా మందిరానికి పిలిపించిన మాత్రమున సందేహం అడుగుచున్నావు కదా. అలాగే తెలపండి. అలాగే తెలుపుతాను ఆలోచించు బామా. అలాగే ప్రాణేశ్వర. బామ వినివే బంగారు కోమాలి బామ కొండమ్మ ఆలోచించవే బామ కొండమ్మ ఎవరు ఈ టైంలో ఫోన్ ఉన్నాడే నువ్వే అడగొద్దు మీ అత్త ఏమంటారా శైనంగరం మేడ పెట్టినాడంట. పాడతలే ఎప్పుడు రేపా చైన ఉంగరము ఎవరైనా అయినా వాడు వచ్చి ఉండే మధ్య పోతుంది. ఏం చేసేది రామరామా వాంత ఎదుగునా దీంతో నాకు మనశ్శాంతి లేకుండా పోతాంది. పాపం ఏంది వాడింది మధ్య పాడు పాడు తిండ్రపు గుర్తొస్తుంది తమ్మను 6 మంది కొడుకు అలాగే ప్రాణేశ్వర
నాదా ప్రాణేశ్వర ఇన్ని కలిగిన నీవు కలిగిన అజారమున దాదులతో నా చెల్లెలతో నా దుఃఖపోతున్న కారణములేమిటి బామ? అలాగే తెలియదును ఆలకించి వినండి ప్రాణేశ్వర. గోవింద ఏమి ఉన్నా గాని ఏమి ఫలము పాలుగొండాలోనా నాదా ప్రాణేశ్వర దేవి కులము చెప్పడానికి మన గర్భవాసమున 6 మంది కుమారు జన్మించి ఉన్నారు. అవును. కుల గోత్రమైతే చెప్పడానికి ఆడబాల సంతానము లేక ఎప్పుడు నా మనసు చాలా చిందిపోతూ ఉన్నది ప్రాణేశ్వర. అదేమిటి బామ? ఆడబాల సంతానము లేదని అజారమున చింతపోతున్నావు కనుక ఇప్పుడే 3 దేవతలకు పూజలు చేసినా కానీ, అలాగే అన్నదానములు హరినామ సంకీర్తనలు చేసినా కానీ, అలాగే ప్రాణేశ్వర మన భక్తి ఆచారాలు మెచ్చి ఏ పరందాముడైనా కన్నించి మన కాడబాల సంతానము కలిగించును బామా. అవును. తక్షణం యొక్క పాలుగుండాపురి పట్టణాన్ని వదిలి ఆ యొక్క తీర్థయాత్రలకు బయలుదేరుదామా. అలాగనే పదాం పదండి.